స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 12వ రోజు ఉదయం రావణ బ్రహ్మ వాహన సేవ వైభవంగా జరిగింది. ఈవో పెంచెల కిషోర్ ఆధ్వర్యంలో ఏఈఓలు, సూపరింటెండెంట్లు, అర్చక వేద పండితుల సమక్షంలో స్వామివారిని పురవీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు. భక్తుల ధారాళం దర్శనానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రహణ ప్రభావం కారణంగా మధ్యాహ్నం 3 గంటల నుండి ఆలయం మూసివేయనున్నట్లు దేవస్థాన ప్రత్యేక గమనిక జారీ చేస్తుంది. తెల్లవారుజామున 4 గంటలకు సంప్రోక్షణ శుద్ధి అనంతరం యథావిధిగా పూజలు పునఃప్రారంభమవుతాయి. భక్తులు సమయ పట్టికను గౌరవించి నిర్వహణ సూచనలు పాటించాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది. బ్రహ్మ వాహనం అనేది కాణిపాక గుడిలో అనాదిగా నిర్వహించడం జరుగుతోంది. ఈ రావణ బ్రహ్మ వాహనాన్ని ఈ పుణ్య సముద్రం పంచాయతీకి చేరిన లక్ష్మాంబాపురం, సిద్ధంపల్లె, ముద్రమాపురం, సంతపల్లె, ద్వారకాపురం, కురప్పల్లె అనే గ్రామాలు 7 గ్రామాలు కలిసి మేము నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం సిద్ధంపల్లి గ్రామస్తులు బాధ్యత తీసుకొని సిద్ధంపల్లి గ్రామం తరఫున 7 గ్రామాల సహకారంతో అందరూ ఉభయదారులు సహకరించారు. కలిసికట్టుగా మేము నిర్వహించడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో విజయవంతమైందని మేము భావిస్తున్నాము. దీనికి సహకరించిన ఆలయ సిబ్బంది, ఈవో గారు మొదలుకొని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉభయదారులు కూడా ప్రతి ఒక్కరికి మేము రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించడంలో ప్రతి ఒక్కరి సహకారం ఉన్నది. ఉభయదారుల యొక్క ఓవేమో ఈ సంవత్సరం చాలా చక్కగా జరిగిందని మా యొక్క నమ్మకము. ఇదే విధంగా రాబోయే కాలాల్లో కూడా ఈ విధంగా జరుగుతుందని ఆశిస్తున్నాం.
ఊరు వంతుగా మేము అందరూ నేడు గ్రామం సహకరించి మేము మా కృషితో ఇక్కడ సిబ్బంది ఊరి జనాలు ఇక్కడ వచ్చిన ప్రజలు అందరూ ఎంతో కృషిగా ఆనందంగా మేము ఈ పండుగ జరుపుకున్నామని సంతోషపడతా ఉన్నాం. అదేమనంటే ఈ కాణిపాక వినాయకుడు మా దగ్గర ఉండేది చాలా సంతోషంగా భావించుకుంటాం. ఇది మా పూర్వజన్మ సుతపరంగా భావిస్తాము. ఇది ఎంతో శుభదాయకం, ఎంతో సంతోషం కూడా మేము జరుపుకున్నాము. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి నవదిన బ్రహ్మోత్సవాలు ముగిస్తుంది. ఆ తర్వాత ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా నేడు ఈ దివసం 2వ రోజున రావణ బ్రహ్మ వాహనంపై స్వామివారి ఉపయోగిస్తూ భక్తుల్ని కటాక్షిస్తూ ఉన్నారు. ఈ రావణ బ్రహ్మ వాహనం అత్యంత విశేష ఫలప్రదంగా ఉంటుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి ధరించవలసిందిగాను, అలాగే స్వామివారి మొక్కులను చెల్లించుకుంటూ స్వామివారిని దర్శించి ధరించవలసిందిగాను కోరుతున్నాము. ఈ ప్రత్యేకోత్సవాలలో భాగంగా నేడు చంద్రగ్రహణ సందర్భంగా ఉదయాన్నే స్వామివారికి పంచామృత అభిషేకాలు, ఈ ఉత్సవాలన్నీ కూడా ముగించి త్వరితగతిన ఆలయాన్ని మూసివేసి రేపు ఉదయం 4 గంటలకు స్వామివారికి శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాలను నిర్వహించి స్వామివారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తుల్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. అలాగే నేడు జరగబోయేటువంటి రావణ బ్రహ్మ వాహనంపై స్వామివారిని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం.
Thank you.